everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video I am going to share with you some sentences that are related to daily user sentences and also festival related sentences. అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండే కొన్ని సెంటెన్స్ అండ్ ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉండే కొన్ని సెంటెన్సెస్, ఇలా 2 కేటగిరీస్కి సంబంధించిన సెంటెన్సెస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితేనే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, అది మాత్రం మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎంత దూరం, ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 ఎంత దూరం. ఎంత దూరం అంటే ఇంగ్లీష్లో ఏమని అనాలి అంటే హౌ ఫర్ ఈ విధంగా అడగాలి. ఎంత దూరం అంటే హౌ ఫర్ అని అడగాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 నాకు వచ్చే టైం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ ఈ విధంగా చెప్తాం. ఈ ఆన్సర్స్ తెలిసి కూడా మీరు ఎంతమంది కామెంట్ చేయలేకపోయారో ఒకసారి ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. దానివల్ల మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 రావి చెట్టుని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. రావి చెట్టు మనందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈ రావి చెట్టుని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 నువ్వు నా బుర్ర తినకు. ఇలా కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా, నువ్వు నా బుర్ర తినకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1 వచ్చే వారం ఊరు వెళ్ళాలి. ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా. In English, I have to go to town next week. For example, we are all going to town for the festival, so I took leave. అంటే మనందరం పండక్కి ఊరు వెళ్తున్నాము, అందుకే నేను లీవ్ తీసుకున్నాను అని. సో ఐ టుక్ లీవ్ అంటే లీవ్ తీసేసుకున్నాను అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆర్ యూ గోయింగ్ సమ్వేర్ ఫర్ ద ఫెస్టివల్ ఆర్ ఆర్ యూ స్టేయింగ్ ఎట్ హోమ్? అంటే నువ్వు పండక్కి ఎక్కడికైనా వెళ్తున్నావా లేదా ఇంట్లోనే ఉంటున్నావా అని. ఇలా కూడా మనం ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పండక్కి అందరం వెళ్తున్నాము. ఇన్ ఇంగ్లీష్, we all are going to the festival. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, I got 5 days off for the festival, so I thought I had go somewhere. అంటే నాకు పండక్కి 5 రోజుల సెలవు వచ్చింది, అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, I don't want to go anywhere, so I stay at home. అంటే నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు, అందుకే నేను ఇంట్లోనే ఉంటాను అని. ఫస్ట్ సెంటెన్స్ ఏమో వెళ్ళాలి అని అనుకునే కేటగిరీ వాళ్ళకి, సెకండ్ సెంటెన్స్ వెళ్ళొద్దు అని అనుకునే కేటగిరీ వాళ్ళకి, ఇలా 2 కేటగిరీస్ మెంబర్స్ కూడా ఉంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, వంటలన్నీ వండేసారా? డిడ్ యూ కుక్ ఆల్ ద డిషెస్? ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ హంగ్రీ ఆర్ ఆల్ ద డిషెస్ డన్ ఆర్ నాట్. అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, అన్ని వంటలు పూర్తయ్యాయా లేదా? చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, if the cooking is not done yet, I will eat outside. అంటే వంట పూర్తి అవ్వకపోతే నేను బయటికి వెళ్ళి తింటాను అని. ఐ విల్ ఈట్ అవుట్ సైడ్ అంటే నేను బయటికి వెళ్ళి తింటాను అని. ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గర అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టు, మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టు. డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్, డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్, do not forget to put all your important things in the bag. Do not forget to put all your important things in the bag. అంటే నువ్వు నీ విలువైన వస్తువులని బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు, లేదా నువ్వు నీ ముఖ్యమైన వస్తువులని బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు అని ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, మెమరైజ్ కేర్ఫుల్లీ బికాజ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్. మెమరైజ్ కేర్ఫుల్లీ బికాజ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్. అంటే నువ్వు ప్రతిసారి కూడా అన్నీ మర్చిపోతూ ఉంటావు, అందుకే జాగ్రత్తగా గుర్తుంచుకో, లేదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, గుర్తు చేసుకో, ఇలా కూడా మనం చెప్తూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇక్కడ జారుతుంది పరిగెత్తకు. ఈ సెంటెన్స్ అయితే పిల్లలతో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది డైలీ యూజర్ సెంటెన్సెస్. ఇట్స్ స్లిప్పరీ హియర్ సో డోంట్ రన్. ఇట్స్ స్లిప్పరీ హియర్ సో డోంట్ రన్. ఫర్ ఎగ్జాంపుల్, if you run here your teeth will fall down. fall out. If you run here your teeth will fall out. అంటే నువ్వు గనక ఇక్కడ పరిగెత్తితే నీ పళ్ళు రాలుతాయి, లేదా నీ పళ్ళు రాలిపోతాయి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if you don't tread carefully your bones will break. If you don't tread carefully your bones will break. అంటే నువ్వు గనక జాగ్రత్తగా నడవకపోయినట్లయితే నీ బొక్కలు లేదా నీ ఎముకలు విరిగిపోతాయి అని. ట్రెడ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు అని అర్థం. జాగ్రత్తగా నడవకపోతే కింద పడి బొక్కలన్నీ విరిగిపోతాయి అని దీని అర్థం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ట్రైన్లో వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వు. గెట్ రెడీ ఎర్లీ హ్యాస్ వీ హ్యావ్ టు గో బై ట్రైన్. గెట్ రెడీ ఎర్లీ హ్యాస్ వీ హ్యావ్ టు గో బై ట్రైన్. For example, there is only 1 hour left, so get ready soon. We have to go to the railway station. There is only 1 hour left, so get ready soon. We have to go to the railway station. అంటే ఇంకా 1 అవర్ మాత్రమే లేదా గంట సమయం మాత్రమే ఉంది, మనం త్వరగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, కాబట్టి నువ్వు త్వరగా రెడీ అవ్వు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ట్రావెల్డ్ బై ట్రైన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ట్రావెల్డ్ బై ట్రైన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ట్రైన్లో ప్రయాణం చేసి చాలా కాలం అయిపోయింది, కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చాలా రోజులకి అందరినీ కలుస్తున్నాను. ఐఎమ్ మీటింగ్ ఎవ్రీవన్ ఆఫ్టర్ మెనీ డేస్. ఐఎమ్ మీటింగ్ ఎవ్రీవన్ ఆఫ్టర్ మెనీ డేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 4 years సిన్స్ ఐ మెట్ ఎవ్రీవన్. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 4 years సిన్స్ ఐ మెట్ ఎవ్రీవన్. అంటే నేను అందరినీ కలిసి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది అని. అంటే చాలా కాలము అంటే 5 సంవత్సరాలు అవుతుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ మీటింగ్ దెమ్ ఆఫ్టర్ మెనీ డేస్ దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టౌన్ సో హ్యాపీ. ఐఎమ్ మీటింగ్ దెమ్ ఆఫ్టర్ మెనీ డేస్ దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టౌన్ సో హ్యాపీ. అంటే నేను వారందరినీ చాలా కాలం తర్వాత లేదా చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను, అందుకనే నేను టౌన్కి లేదా ఊరికి చాలా హ్యాపీగా వెళ్తున్నాను అని. నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరూ వస్తున్నారని అనుకున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ థాట్ ఎవ్రీవన్ వాస్ కమింగ్. ఐ థాట్ ఎవ్రీవన్ వాస్ కమింగ్. ఫర్ ఎగ్జాంపుల్, I have taken leave for 10 days and I am going to town. I have taken leave for 10 days and I am going to town. అంటే నేను 10 రోజులకి సెలవు తీసుకున్నాను, అలాగే నేను మా ఊరు వెళ్తున్నాను అని. అంటే ఊరు వెళ్ళడం కోసం 10 రోజులకి సెలవు తీసుకున్నాను అని మీనింగ్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, స్టేయింగ్ ఎట్ హోమ్ మేక్స్ మీ ఫీల్ వెరీ ఇరిటబుల్, సో ఐ am going. Or staying at home makes me feel very irritable, so I am going to trip. ఇలా కూడా చెప్పొచ్చు. నాకు ఇంట్లో ఉండి చాలా చిరాకుగా అనిపిస్తుంది, అందుకనే నేను వెళ్తున్నాను. లేదా నాకు ఇంట్లో ఉండి చాలా చిరాకుగా అనిపిస్తుంది, అందుకే నేను ట్రిప్కి వెళ్తున్నాను అని ఇలా కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని, అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.